నాకు చప్పట్లు పొగడ్తలు అవసరం లేదు. నాకు కావలసింది కేవలం పని మాత్రమే. నేను ఎవరికీ రాజకీయంగా సిఫారసులు చేయను. మీపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. కానీ పనిలో నిర్లక్ష్యాన్ని మాత్రం ఏమాత్రం సహించను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు తెగేసి చెప్పారు. విశాఖపట్నంలో పంచాయతీరాజ్ శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడిన ఆయన ఉన్నత స్థాయి అధికారి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అత్యంత నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో అధికారులకు పూర్తి పని స్వేచ్ఛ ఉంటుందని, అయితే ఆ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వాడుకోవాలని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇంత కఠినంగా మాట్లాడాల్సి రావడానికి వ్యవస్థలో నెలకొన్న కొన్ని అనారోగ్యకరమైన పరిస్థితులే కారణం. ప్రభుత్వం మారిన కొంతమంది అధికారులు ఇంకా గత ప్రభుత్వ పాలనా విధానాలకే అలవాటు పడి ఉండడం, పాత నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ ప్రస్తుత ప్రభుత్వ పాలసీల అమలులో జాప్యం చేయడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ వంటి పథకాల్లో జగన్ ప్రభుత్వం చేసిన దాదాపు 4,000 కోట్ల అవినీతి వల్ల వ్యవస్థలు పూర్తిగా గాడి తప్పాయని, వాటిని మళ్లీ ప్రక్షాళన చేయాలంటే అధికారులు పాత ధోరణి వీడక తప్పదని ఆయన భావించారు. అధికారులపై కఠినంగా ఉంటూనే మరోవైపు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 10,000 ప్రమోషన్లను ఎటువంటి ప్రలోభాలకు తావు లేకుండా పూర్తి చేశామని గుర్తు చేశారు. ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యే వారిపై కఠిన చర్యలు తప్పవని పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ఆ కష్టానికి అధికారుల తోడ్పాటు కూడా తోడవ్వాలని పవన్ పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి సాధించిన నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. రాజకీయ జోక్యం లేని పాలనను అందిస్తామని హామీ ఇస్తూ రాష్ట్ర ప్రగతి కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని కోరారు.